నమస్తే. శ్రీమాత్రే నమః. మృత్యువుని కూడా కాలితో తన్నిన ఒక గొప్ప క్షేత్రం. మృత్యుంజయుడు వెలసిన ధామం. అమావాస్యని పౌర్ణమిగా మార్చిన ఒక అద్భుతమైనటువంటి ఘట్టం జరిగిన దివ్య క్షేత్రం. ఒక సామాన్య భక్తుడి మాట నిలబెట్టడం కోసం ప్రకృతి నియమాలనే మార్చేసిన ఆ తల్లి వెలసినటువంటి గొప్ప అద్భుతమైన క్షేత్రం. ఇవన్నీ ఎక్కడా తెలుసుకోవాలంటే మనం తమిళనాడులోని తిరుక్కడయూర్ అనే గ్రామానికి వెళ్ళాలి. నేను మీ శ్రీకాంత్. ఆలస్యం చేయకుండా ఆ వివరాల్లోకి వెళ్దాం. ఇది ఎంతో గొప్ప క్షేత్రం అండి. తమిళనాడులోని నాగపట్నం జిల్లా తిరుక్కడయూర్లో ఉన్న ప్రసిద్ధ శివాలయం అమృతఘటేశ్వర స్వామి శివాలయం. ఇక్కడ అమృతఘటేశ్వర మరియు అభిరామి అమ్మవార్ల ఆలయాలున్నాయి. ఇక్కడ శివుడు మృత్యువుని జయించిన వాడు కాల సంహారమూర్తిగా పూజింపబడతాడనమాట. మార్కండేయుని కోసం యముడిని సంహరించిన ప్రదేశం ఇదే. ఆయుష్ని పెంచి అపమృత్యు దోషాలను తొలగించే క్షేత్రంగా భక్తులు ఇక్కడ ఎంతగానో భక్తి శ్రద్ధలతో స్వామిని కొలుస్తారన్నమాట. ఇక్కడ స్వామి పేరు చూడండి, అమృత ఘటేశ్వర స్వామి. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మార్కండేయుడు యముడి బారి నుండి రక్షింపబడిన ప్రదేశం అని చెప్పాను కదా. ఇక్కడ కాలాంతక లేదా కాల సంహారమూర్తి రూపంలో శివుడు మనకి దర్శనమిస్తాడు. ఇక్కడ చాలా విశిష్టంగా జరిగే కొన్ని పూజలు ఉన్నాయి. వాటి వివరాలు ఏంటో మనం తెలుసుకుందాం. జనరల్గా 60 ఏళ్ళు నిండిన వాళ్ళకి షష్ఠి పూర్తి చేస్తాం కదా. ఈ క్షేత్రంలో 60, 70, 80 ఏళ్ళు నిండిన వారు ఉగ్రరథ, భీమరథ, శతాభిషేక శాంతులు, దీర్ఘాయుష్యు కోసం ప్రత్యేకంగా చేసుకుంటూ ఉంటారన్నమాట. మీలో ఎంతమంది ఈ క్షేత్రానికి ఇంతకు ముందే ఆల్రెడీ వెళ్ళున్నారు? వెళ్తే మీ అనుభవం ఎలా ఉందో స్వామివారిని గురించి 2 ముక్కల్లో చెప్పండి. ఓం నమ శివాయ అని మీ భక్తిని చాటుతూ కామెంట్స్లో చెప్పండి. అమ్మవారు మరియు స్వామివారి ఆలయాలు వేరువేరుగా ఉంటాయి. ఈ క్షేత్రం శివ అష్టవీరట్ట క్షేత్రాల్లో ఒకటిగా మరియు 63 నాయనార్ల చేత కీర్తింపబడిన పవిత్ర స్థలంగా కొలుస్తారన్నమాట. ఇప్పుడు మనం ఎంతగానో ఎదురు చూస్తున్న అభిరామి అమ్మవారి గురించి తెలుసుకుందాం. అసలు అభిరామి అంటే ఏమిటి? ప్రతి క్షణం ఆకర్షణీయంగా కనిపించే సౌందర్య రాశి అని అర్థం. ఈమె సాక్షాత్తు ఆ పార్వతీదేవి జగన్మాత. ఇక్కడ అభిరామి అమ్మవారికి ప్రధానంగా 2 ప్రదేశాల్లో మనం అమ్మవారిని చూసుకుంటూ ఉంటాం. ఒకటి తిరుక్కడయూరులో, రెండో క్షేత్రం ఏంటో నేను కొద్ది క్షణాల్లో మీకు చెప్తాను. తిరుక్కడయూరే ప్రధాన క్షేత్రం అండి. సాధారణంగా మనం ఈ పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకుంటున్నప్పుడు అమ్మవారి గురించో అయ్యవారి గురించో చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఈ క్షేత్రానికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే అమ్మవారి వైశిష్ట్యం, వైభవం ఒక భక్తుడి గురించి తెలుసుకోవడం వల్ల మనకి అర్థమవుతుందన్నమాట. నేను మీకు ఇప్పుడు చెప్పే కథ 18వ శతాబ్దంలో జరిగింది. 18వ శతాబ్దంలో సుబ్రహ్మణ్యన్ భట్టార్ అనే ఒక మహాభక్తుడు ఉండేవారు అన్నమాట. చాలామంది ఆయనకి పిచ్చేమో అనుకునేవారు. ఎందుకంటే ఆయన ఎక్కడ చూసినా ఆయనకు అమ్మవారే కనిపించేవారంట. ఏ దిక్కులో చూసినా, ఎవరి వంక చూసినా ఆయన అమ్మవారినే చూసి ఎంతగానో తరించిపోయి మాట్లాడేసుకుంటూ ఉండేవారంట. ఎంత గొప్ప స్థితి అండి. దాన్నే అమ్మవారి ధ్యానంలో ఉండడం అని కూడా అనుకోవచ్చు మనం. ఒకరోజు తంజావూరు రాజు అయినటువంటి శరభోజీ మహారాజు అటుగా వెళ్తూ నేను గురించి ఇంతకు ముందే విని ఉండడం వల్ల ఆయన దగ్గరికి వెళ్ళి ఈరోజు తిథి ఏమిటి అని అడిగారని. అమ్మవారి ధ్యానంలో, అదే అమ్మవారి పరధ్యానం అంటాం. పరధ్యానం అంటే ఇక్కడ లేకపోవడం, వేరే చోట ధ్యానం ఉండడం. అమ్మవారి ధ్యానంలో ఉన్న భట్టార్ గారు ఆమె ముఖం 1000 చంద్రుల వెలుగులో కనిపించడంతో పొరపాటున, మనలాంటి వాళ్ళకి అది పొరపాటున ఆ అమావాస్య రోజుని పౌర్ణమి అని రాజుగారితో చెప్పారు. అది రాజుగారికి కించిత్ కోపాన్ని కలిగించిందండి. కోపంతో ఊడిపోయినటువంటి రాజుగారు ఈరోజు పౌర్ణమి కాకపోతే నిన్ను చంపేస్తాను అని చెప్పి భటులను పేసి ఇలా ఆజ్ఞాపించారు. రాత్రి పౌర్ణమి చంద్రుడు కనిపించకపోతే సుబ్రహ్మణ్యం భట్టారు గారిని చంపేయండి అని ఆజ్ఞ వేశారు. శరభోజీ మహారాజు ఆజ్ఞ ప్రకారం ఒక చెక్క బల్ల తీసుకొచ్చి భటులు ఆ బల్లకి 100 తాళ్లని కట్టారు. 50 ఒకవైపు, 50 ఒకవైపు. సుబ్రహ్మణ్యం భట్టార్ని అమ్మవారిని స్తుతిస్తూ ప్రార్థన గీతం పాడమన్నారు. అందులో ఒక్కొక్క చరణం పూర్తవుతున్నప్పుడు ఒక్కొక్క తాడు కట్ చేస్తారన్నమాట. అలా 100 తాళ్ళు కట్ అయ్యేసరికి ఆ బల్ల విరిగి కింద ఉన్నటువంటి మంటలో కూలిపోతుంది.
సుబ్రహ్మణ్యం భట్టారు గారు సజీవ దహనం అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఎంత దారుణమైన శిక్ష! సుబ్రహ్మణ్యం భట్టారు గారు దానికి ఏ కోసానా కూడా భయపడలేదు. ఒక్కసారి ఆలోచించండి. 100 తాళ్లతో వేలాడుతున్న ఒక చెక్క బల్ల, ఎంత భయంకరమైన రగులుతున్న మంటలు. ఆయన పాడే పాటకి అమావాస్య రోజు చంద్రుడు కనిపించాలి. రాకపోతే ఆయన ప్రాణాలు పోతాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా భట్టారు గారు భయపడకుండా అమ్మవారిపై శ్లోకం చేసి అమ్మవారిని వేడుకుందామని నిర్ణయించుకున్నారు. రాత్రి సమయం కానే వచ్చింది. ఆయన చకబల మీద ఎక్కించారు. భట్టారు గారు అభిరామి అంతాది స్తోత్రం చేయడం మొదలుపెట్టారు. అభిరామి అంతాది, అంత ఆది అంటే అదొక ప్రక్రియ మాట. మొదటి చరణంలోని చివరి అక్షరంతో రెండవ చరణం మొదలవుతుంది. రెండవ చరణంలోని చివరి అక్షరంతో మూడవ చరణం మొదలవుతుంది. అసలే స్ట్రెస్సా, కిందేమో ఫైరా, పైన ఒక్కొక్క తాడు కట్ అయిపోతుందా? అలాంటి సమయంలో ఇలాంటి కాంప్లికేషన్ ఉన్నటువంటి పాట పాడడానికి అమ్మవారిని స్తుతిస్తూ భట్టారు గారు ఉపక్రమించుకున్నారు. ఆయన పాడడం స్టార్ట్ చేశారు. ఒక్కొక్క చరణం అయిపోతుంది, ఒక్కొక్క తాడు కట్ అయిపోతుంది. 10, 20, 30, 40, 50 అంటే సగం తాళ్ళు కట్ అయిపోయాయి. అమావాస్య రోజు చంద్రుడు ఎలా కనిపిస్తాడు? జనానికి భయం మొదలైంది. ఎందుకంటే ఇంకా సగానికి సగం తాళ్ళు తెగి కింద పడిపోతున్నాయి. ఆ బల్ల స్టెబిలిటీ పోయింది. ఆయన ఎక్కడ మంటల్లో పడిపోతారని అందరూ చాలా ఆందోళనలో ఉన్నారు. 100 తాళ్ళు కట్టిన బల్ల 75% ఆఫ్ ద తాళ్ళు కట్ అయిపోతే ఎంత అన్స్టేబుల్గా ఉండుంటుందో ఆలోచించండి. అయినా సుబ్రహ్మణ్యం భట్టారు గారు కించిత్ కూడా చలించకుండా అమ్మవారి మీద అపారమైన ధ్యాసతో, భక్తితో అభిరామి అంతాది స్తోత్రం చేస్తూనే ఉన్నారు. కింద మంటల నుంచి వేడి వేడి సెగలు వచ్చేస్తున్నాయి. అది చూస్తున్న వాళ్ళకే కళ్ళల్లో నీళ్లు చెమరుస్తున్నాయి. చుట్టూ నించున్న వాళ్ళకి ఆ వేడి సెగలు తగులుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా సుబ్రహ్మణ్యం భట్టారు గారు ఏమాత్రం చెలించకుండా అమ్మ మీద భక్తితో అలాగే శ్లోకాలు ఒక తర్వాత ఒకటి చరణాలు చెప్తూనే ఉన్నారు. 79 చరణాలు అయిపోయిన తర్వాత ఇక ఆ భక్తుడి కష్టం చూడలేక అమ్మవారు చలించిపోయి ప్రత్యక్షమైపోయి అమ్మవారి చెవి తాటంకం తీసి ఆకాశంలోకి విసిరేశారు. ఎంత గొప్ప అద్భుతమైన సన్నివేశమో ఒక్కసారి ఊహించండి. తాటంకయుగళీభూత పపనోడుపమండల అమ్మవారి తాటంకాల్లో సూర్యమండలం, చంద్రమండలం ఉన్నాయి. సాధారణంగా మనం ఆకాశంలో చంద్రుణ్ణి చూస్తాం. కోటి సూర్య కాంతులతో ఆ రోజు చంద్రబింబం ప్రకాశించిపోతోందంట. ఎన్నడూ చూడని చల్లదనం, ఎప్పుడూ కనీవిని ఎరుగని వెన్నెల కనిపించిందంట భక్తులందరికీ. సృష్టి ధర్మాన్ని కూడా అతిక్రమించి తన భక్తుడిని కాపాడడానికి అమ్మవారి ప్రత్యక్షమై తన తాటంకాన్ని ఆకాశంలో విసిరేశారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకో గొప్ప విశేషం ఉందండి. సువాసిని అయినటువంటి లేదా సుమంగళైనటువంటి వారు తన తాటంకాలని అంత సులువుగా తీసేయరండి. అవి ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు. అలాంటిది గౌరీదేవి, సర్వమంగళి అయినటువంటి పార్వతీదేవి తన తాటంకాన్ని తీసి ఆకాశంలో ఆ భక్తుడి కోసం విసిరేశారంటే ఆవిడ తన బిడ్డ కోసం ఎంత ఆరాటపడిపోయి ఉండుంటుందో ఆలోచించండి. మనం లౌకికంలో ఉదాహరణ చెప్పుకుందాం. తల్లి తన బిడ్డడు తాళితో ఆడుతున్నా కూడా ఎప్పుడు వాడిని మందలించదు. అదే తాళిబొట్టు మరో స్త్రీకి కూడా చూపించదు. ఆ మమకారం, ఎందుకంటే ఆ బిడ్డని ఆ తల్లి తనలో భాగంగా భావించే గొప్పతనం. అందుకే తన సౌమంగళ్యత్వానికి కూడా ప్రతీకగా ఉండే ఆ ఆటంకాలను తీసి ఆకాశంలోకి విసిరేశారు. కేవలం ఒక్క భక్తుడి కోసం ఒక పూర్తి అవతారం దార్చిన లక్ష్మీ నరసింహస్వామి గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇప్పుడు ఒకే ఒక్క భక్తుడి మాట నిజం చెయ్యడం కోసం భూమి మీద ప్రత్యక్షమై తన తాటంకాన్ని ఆకాశంలోకి విసిరేసి ప్రకృతి విరుద్ధంగా ఒక చంద్రుణ్ణి, చంద్ర మండలాన్ని మొత్తం భూమి మీద పెట్టినటువంటి అమ్మవారి గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం. ఇదేదో కట్టుకథ అనుకున్నారు. పాయి అమావాస్య అని చెప్పి, అదే అండి మాఘ అమావాస్య అని చెప్పి ఇప్పటికీ ఆ రోజు జరిగిన ఆ సన్నివేశానికి ప్రతీకగా అక్కడ ఆ క్షేత్రంలో ఎంతో వైభవంగా పూజలు జరుగుతూనే ఉన్నాయి. అది మన చరిత్ర. ఆ రోజు నుంచి
అభిరామి అమ్మవారి ప్రత్యక్షమైన క్షణం నుంచి సుబ్రహ్మణ్యం భట్టార్ అనే పేరు జనాలు మర్చిపోయారు. అందరూ ఆయన్ని అభిరామి భట్టార్ అని పిలుస్తారు. ఇప్పటికీ ఆయన అసలు పేరు చాలా మందికి తెలియదండి. అభిరామి భట్టార్ అని పిలవండి, అందరికీ అర్థమవుతుంది. అంత గొప్ప క్షేత్రం అది. అభిరామి భట్టార్ గారు 100కి పైగా చరణాలతో అభిరామి అంతాది స్తోత్రాన్ని కూర్చి అమ్మవారికి సమర్పించారు. రాజు, ప్రజలు అందరూ ఎంత ధన్యులో చూడండి. ఒకే ఒక్క భక్తుడి వల్ల అంతమందికి ఆ దివ్యమంగళ స్వరూపం, ఆ దివ్య తేజస్సుని చూడగలిగే అదృష్టం దక్కింది. అభిరామి అమ్మవారిని కేవలం స్మరించడం ద్వారా, ఈ క్షేత్రానికి వెళ్ళడం ద్వారా మృత్యు భయం తొలగి పూర్ణాయుష్కులవుతారని భక్తులందరూ అపారంగా నమ్ముతారు. మనం ఈ కథ ద్వారా తెలుసుకోవలసిన విశేషం అదే. అంతేకాదండి, దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుందని కూడా ఇక్కడ అపారమైన నమ్మకం. అందుకే ఇక్కడ 60, 70, 80 ఏళ్ల శాంతి పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. ఆ శాంతి పూజలు ఎంతో విశేషంగా చేస్తారు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే ధైర్యంగా ఉండి భక్తి మార్గంలో దైవం మీద మన ధ్యాస మరలకుండా ఉంటే కిందకి దిగి వచ్చి సృష్టిని కూడా ఎదిరిస్తుంది ఆ అమ్మ అని చూపించిన గొప్ప క్షేత్రం ఇది. అలాగే యమధర్మరాజుకి ఎదురెళ్ళి సృష్టికి ఎదురెళ్ళిన శైవ క్షేత్రం కూడా ఇదే. ఎంత అద్భుతమైన క్షేత్రం అంటే ఇది. అసాధ్యమైన దానిని సుసాధ్యం చేసే తల్లి మాట అభిరామి అంటే. తిరుక్కడియూర్ మీరు వెళ్ళి ఉంటే ఖచ్చితంగా కామెంట్స్లో ఓం నమ శివాయ, ఓం అభిరామి దేవయ్యై నమః అని కూడా పెట్టండి. అంతేకాదండి, మనందరికీ చాలా ఇష్టమైన క్షేత్రం కాంచీపురంలో కూడా కామాక్షి అమ్మవారి కోవెలలో కూడా అభిరామి అమ్మవారు కొలువై ఉన్నారు. మనం దర్శనం చేసుకుని బయటకు వస్తున్నప్పుడు ఆ మూర్తిని మనం చూడొచ్చు. మీరు ఇంతకుముందు ఎప్పుడు అది గమనించకపోయి ఉంటే ఈసారి కంచి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అమ్మవారిని చూడండి. ఎంతో దివ్యమైన క్షేత్రం అండి. వీలైతే తిరుక్కడియూరు వెళ్ళి స్వామివారిని, అమ్మవారిని అర్చించుకుని సకల శుభాలు మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వస్తి.